ప్రపంచ ప్రసిద్ధ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఆయన అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. గేట్స్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ ఆయన్ను స్వాగతించారు. విమానాశ్రయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కలెక్టర్, ఎస్పీలు కూడా ఉన్నారు. అక్కడి నుంచి బిల్ గేట్స్ ను సచివాలయానికి తీసుకొచ్చారు. ఇక సచివాలయం మొదటి బ్లాక్ వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే గేట్స్ చాలా ఆత్మీయంగా హలో ఫ్రెండ్, హౌ ఆర్ యు అని పలకరించారు. ఇది చాలా సరదాగా, స్నేహపూర్వకంగా అనిపించింది. ఆ తర్వాత చంద్రబాబు తన మంత్రి సహచరులను సిఎస్ విజయానందను గేట్స్ కు పరిచయం చేశారు. ఈ పర్యటన రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు ఎక్స్ లో బిల్ గేట్స్ కు ఆంధ్రప్రదేశ్ తరఫున సాదర స్వాగతం పలికారు. ఆయన రాక రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమని చెప్పారు. సచివాలయంలో బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న ప్రాజెక్టులను మరింతగా విస్తరించే విషయంపై చర్చ జరిగింది. ప్రజలకు దీర్ఘకాలిక లాభాలిచ్చే పరిష్కారాలు అందించడమే లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. భేటీ తర్వాత బిల్ గేట్స్ రాష్ట్రంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను సందర్శించారు. అక్కడ పాలనలో సాంకేతికతను ఎలా ఉపయోగిస్తున్నారో చూశారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను వివరించారు. సాంకేతికతతో వేగంగా సేవలు అందించవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యతో పాటు ఇతర రంగాల్లో చేపట్టబోయే సంస్కరణల గురించి వివరించారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సంజీవని వంటి ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రణాళికను చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్ట్ ఫలితాలపై కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ పర్యటన ఆరోగ్యం, ఏఐ, వ్యవసాయం వంటి రంగాల్లో రాష్ట్రానికి గేట్స్ ఫౌండేషన్ సహకారం మరిన్ని అవకాశాలను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాంకేతిక ఆధారిత అభివృద్ధి ప్రణాళికలకు ఇది బలాన్ని చేకూరుస్తుంది.